గురువుగారు, ఆ నాగమ్మ తల్లి దర్శనానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? మహాపౌర్ణమి రోజున విశిష్టమైన అమృత ఘడియలలో గుడి గంటలు వాటంతటా అవే మ్రోగుతాయి. ఈ ప్రత్యేకమైన పర్వదినాన ఆలయంలోని అణువణువు ఆనంద తాండవం చేస్తాయి. అదే నాగమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతోంది అనడానికి నిదర్శనం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కాని ఆ తల్లి నిజరూప దర్శనం దొరకదట. అవును, ఆ నాగమ్మ తల్లి దర్శనం పొందే ఆ అదృష్టవంతులెవరో. తీసుకోమ్మా. ఏంటది? ఆ నాగమ్మ తల్లి దయ వల్ల నాకు బిడ్డలు పుడితే 11 మంది తల్లులకు ఈ నాగమ్మ విగ్రహాన్ని పంచిపెడతానని మొక్కుకున్నాను. గుడికి వెళ్లేలోపు మొక్కు తీర్చుకోవాలి, అందుకే ఇస్తున్నాను. ఇందా తీసుకోమ్మా. ఇప్పటికీ 10 మందికి ఇచ్చాను. నీ ఒక్కదానికిస్తే నా మొక్కు తీరుతుంది. ఆగు! ఆ పాపాత్మురాలికి వాయును ఇవ్వకు. ఏంటత్తయ్య మీరనేది? అవును, అదో బిడ్డల్లేని గొడ్రాలు. పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లల్లేని పాపాత్మురాలు. ఆడజన్మెత్తి కూడా అమ్మ అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాలు. ఏ జన్మలో ఏం పాపం చేసిందో ఈ జన్మలో అనుభవిస్తోంది. అవునమ్మా, నేను గొడ్రాల్నే, అమ్మ అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాల్నే. చివరి ప్రయత్నంగా ఆ నాగమ్మ తల్లి గురించి విని ఆ అమ్మ నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని ఇస్తుందన్న నమ్మకంతో ఈ నుంచి బయలుదేరుతున్నా. ఈ మహాదేవి బిడ్డల కోసం చేసే ఆఖరి ప్రయాణం ఇది. పదయ్యా. జై నాగమ్మ, జై జై నాగమ్మ, జై జై నాగమ్మ, జై జై నాగమ్మ, నాగమ్మ తల్లి, జై జై నాగమ్మ తల్లి.
ధనంజయ వర్మ వంశానికి వారసుడు రాబోతున్నాడన్నమాట. సంతోషం. గరుడాలయానికి రమ్మని చెప్పండి. అలాగే స్వామి. कुङ्कुमाङ्कितवर्णाय कुन्देन्दुधवलाय च विष्णुवाहनमस्तुभ्यं क्षेमं कुरु सदा मम. స్వామి, నీ అనుగ్రహం వల్లే నా కోడలు తల్లి కాబోతోంది. ఈ వైనతేయ వంశానికి వారసుడు రాబోతున్నాడు. తల్లిని బిడ్డని క్షేమంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి. అన్ని ఆపదల నుంచి వాళ్ళని రక్షించు తండ్రి. స్వామి, మా కులదైవానివి నువ్వు, మా వంశ రక్షకుడివి నువ్వు. పుట్టబోయే నా బిడ్డకు వైరి జాతి నుంచి ఎలాంటి గండం రాకుండా రక్షించే భారం నీదే తండ్రి. ఎంత ధైర్యంరా నీకు? ఇది ఎవరిల్లో తెలుసు కూడా నాదస్వరం నాగశబ్దం వినబడాలని చేస్తావా? బావా, తప్పైపోయింది. ఏ పేరు వినబడితే చీ కొడతామో, ఏ పడగ కనబడితే రమ్ము చరిచి తలబడతామో, ఏ జాతిని చూస్తే గోతిలో పాతి పెడతామో, ఆ విష పురుగును గుర్తు చేసి నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. అడుగు ముందుకేస్తే నా మీద నీకేమన్నా పిచ్చా? పొరపాటును చేసిన పనికి ప్రాణం తీస్తావా? అంతకన్నా పెద్ద శిక్ష ఉంటే చెప్పమ్మా, అదే విధిస్తా వీడికి. ఆయన మీ బావగారండి. శత్రుని తలచింది బావైనా భార్య అయినా రక్తం పంచుకు పుట్టిన బిడ్డైనా నేను విధించే శిక్ష ఒక్కటే. నన్ను క్షమించు బావా. నాగు అంటే దాని ప్రాణం లాగు అనే గరుడ వంశానికి పావుల ఆట పాట చూపించిన నిన్ను క్షమిస్తే ఆ దేవుడు మమ్మల్ని క్షమించరా? నీకిదే తగిన శాస్తి. అడ్డు రావద్దు భద్రావతి. అడ్డొస్తానన్నా. ఇతన్ని రక్షించడానికి కాదు, నీ బదులు శిక్షించడానికి. చెల్లెలు భర్తని చంపిన చెడ్డ పేరు నీకెందుకన్నా?
నీకు కోపం తెప్పించిన ఇతన్ని ఈ లోకంలోనే లేకుండా చేసే బాధ్యత నాది. నాకు వదిలేయన్నా. శబ్బాస్ భద్రావతి, ఈ అన్నకు తగ్గ చెల్లెలు అనిపించుకున్నా. వాడిని నీ చేతులతో నువ్వే లేపే. అంటే నువ్వు వచ్చింది నన్ను కాపాడడానికి కాదా? దేవుళ్ళంటే నా అన్నకు కోపం తెప్పించావంటే నువ్వెంత పెద్ద తప్పు చేసావో అర్థం అవుతుందిరా. నిన్ను చంపడం అన్నది చాలా చిన్న శిక్ష. భద్రావతి, అన్న కాళ్ళు పట్టుకొని భర్త ప్రాణాలు కాపాడుకోవాల్సింది పోయి నీ చేతులతో నువ్వే చంపాలనుకోవడం మహాపాపం. నిజమే వదినా. ఏ ఆడది తన పసుపు కుంకుమలు తన చేత్తో చెరిపేసుకోవాలనుకోదు. ఏ భార్య తన భర్త చావుని చూడాలనుకోదు. కానీ ఈ భద్రావతి అనుకుంది. దానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ పాపాత్ముడు. నా కళ్ళలో కన్నీళ్లు చూస్తే విలవిలలాడిపోయే నా అన్న కళ్ళలో బాధని, కోపాన్ని, ఆవేశాన్ని చూడాల్సి వచ్చిందంటే కారణం ఈ నీచుడు. అలాంటి వాణ్ణి చంపి అశాంతి రేగిన నా అన్న మనసులో ప్రశాంతతని తీసుకొస్తాను. అంటే నీ తాళి నువ్వే తెంచుకుంటావా? అమ్మా 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 అమ్మా, తెంచితే తెగిపోయే ఈ తాళి కన్నా ఆ దేవుడు కూడా తెంచలేని మా అన్న అనుబంధమే నాకెక్కువ. నా అన్నని బాధ పెట్టిన వాడు భర్తే కాదు, సృష్టికర్త అయినా వదలను. శబ్బాస్ చెల్లి, శబ్బాస్. తోడబుట్టిన వాడి కోసం తాలి కట్టిన వాడిని వద్దనుకున్న నీ అన్న ప్రేమను చూసి ఇతన్ని చంపాలనుకున్న నా కోపం చల్లారిపోయింది. పసుపు కుంకాల కన్నా అన్నపగే గొప్పదనుకున్న నా చెల్లెల ముందు నా ఆవేశం అనగారిపోయింది. అందుకే నీ భర్తను క్షమించి వదిలేస్తున్నా. చూసావా చూసావా, అది నా అన్నంటే. నా మొహం చూసి శిక్ష వేయాల్సిన నీకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకోసారి ఆయనకి కోపం తెప్పించే పని చేశావో నీకు దండం పెట్టాల్సిన ఈ చేతులతోనే పిండం పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. అక్కడ గురువుగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యం అయితే పూజా సమయం దాటిపోతుంది. వెళదాం పదండి. ఏడ్చింది చాలే, వెళ్దాం పద. మీరెక్కడికి? గుడికమ్మా. అందరూ వెళితే ఇల్లు ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు? మీరిక్కడే ఉండండి, మేము వెళతాం. పదవర్మా. చిచ్చి, పిల్లనికి మల్లుడిగా వచ్చినందుకు అన్న చెల్లెలిద్దరూ కలిసి నాకు బాగా బుద్ధి చెప్పారు. ఇక ఒక్క క్షణం కూడా ఉండను, వెంటనే వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావు? నువ్వు వాయించిన బుగ్గలకి వెన్న రాయించుకోవడానికి. నేను వాయించుండకపోతే మా అన్నే నిన్ను చంపేసుండేవాడు. అందుకే వాడి మీద ప్రేమ ఒలికిపోతున్నట్టు నటించా, నమ్మించా, మెప్పించా, ఫైనల్ గా నిన్ను రక్షించా. నీ భారీ యాక్షన్ వెనుక ఇంత స్టోరీ ఉందా? మరి ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా ఈ కొంపనే అంటి పెట్టుకునున్నది వీళ్ళు విదిల్చే ఎంగిలి మెతుకుల కోసమా? ఆస్తి, కోటాను కోట్ల విలువ చేసే నిధి, దానికోసమే ఉన్నాను. కలలు గంటున్నావా? మీ అన్నకి వారసుడు పుడుతుంటే ఆస్తి మనకెలా వస్తుంది? వచ్చే వారసుని ఎలా ఆపాలో లేకపోతే ఎలా లేపాలో నాకు బాగా తెలుసు. అమ్మో, ఒరే అన్నా, టీవీలో పాముని చూసే వీరంగం వేశావు. మరి నీ ఇంట్లోనే టీవీగా తిరుగుతున్న ఈ పాము నుంచి ఎలా తప్పించుకుంటావురా?
నాగమ్మను చూడాలన్న నీ కోరిక తీరబోతా ఉంది. ఆ తల్లి ఎలా ఉంటుందో కల్లారా చూద్దు గాని పా. పద. ధనంజయ, కొన్ని వందల ఏళ్ల నాడు మీ పూర్వీకులు కట్టించిన గరుడాలయం ఇది. మీరు తీర్థం తీసుకోండి. ధనంజయ, గురువుగారు, ఏంటిదంతా? ఏం జరిగిందో నువ్వు చూసావు, ఏం జరగబోతుందో నేను చూస్తున్నాను. ఏం రాసింది గురువుగారు? తలరాత. ఎవరిది? పుట్టబోయే నీ బిడ్డది. నా బిడ్డదా? ఏం రాసింది గురువుగారు? చెప్పండి. తప్పించుకోలేనప్పుడు నాతో చెప్పించి మాత్రం ఏం ప్రయోజనం తల్లి? తప్పించడానికి ఆ దైవం ఉన్నాడు, ఆయన కృప ఇప్పించడానికి మీరున్నారు. ఇక మాకేం భయం గురువుగారు? చెప్పండి. మీ వంశాంకురానికి వైరి సంపర్కం అని రాసింది తల్లి. వైరి సంపర్కమా? అంటే శత్రుజాతితో బంధం, సంబంధం, అనుబంధం పెంచుకుంటాడనేగా? అవునాయన, ఏ నాగజాతిని మీరు ద్వేషిస్తున్నారో అదే జాతితో విడదీయరాని బంధం ఏర్పరచుకుంటారు. అనుబంధం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అది దైవ సంకల్పం ధనంజయ. దీనికి పరిష్కారం లేదా స్వామి? లేదు. ఉంది. ఉందా? ఏమిటది? పుట్టబోయే బిడ్డని తల్లి పొట్టలోనే అంతం చేయడం. అవునమ్మా, నాకు కావలసింది వంశోద్ధారకుడు గాని శత్రుజాతితో జతగట్టి మన వంశాన్ని మట్టుబెట్టేవాడు కాదు. అలాంటి వంశ వినాశకుడు నాకు అవసరం లేదు. అందుకే వంశ వినాశకుడిని ఇప్పుడే ఇక్కడే అంతం చేస్తాను. ధనంజయ,
ఏటో అనుకున్నాను కానీ ఆ నాగమ్మ తల్లిని ఒక్కసారి చూస్తే చాలు. అమ్మ నాగమ్మ తల్లి, బిడ్డ కోసం తిరిగి తిరిగి అలిసిపోయిన ఈ కాళ్ళు మొండికెత్తన్నాయి. ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసాయే తప్ప నా కడుపునొక కాయ కాయలేదు. తల్లి, నీ దర్శనంతోనైనా నా కడుపు పండేలా, నా ఒడి నిండేలా ఆశీర్వదించు తల్లి. ఈరోజు నిజ దర్శనం ఇస్తావటగా. నీ గర్భగుడిలో అడుగెడితే గొడ్రాలు కూడా గంపెడు పిల్లల్ని కంటుందటగా. నాకంత ఆశ లేదు కానీ అమ్మా అని పిలిపించుకోవడానికి ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నిన్నే నమ్ముకునొచ్చానమ్మా. నువ్వు కూడా ముఖం సాటెత్తే నా ముఖం ఎవరికి చూపించుకోలేనమ్మా. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నాకు కనిపించమ్మా. ఒసే మహాదేవి, ఈ నాగమ్మ నిన్ను అమ్మని చేసిందే అని ఒక్క మాట చెప్పమ్మా. రావా, నా బాధ ఆలకించవా, నన్ను కరుణించవా, నువ్వున్నావని నిరూపించవా. సరే, నీ దగ్గర ఇవ్వటానికి వరాలు లేకపోయినా ఇజం ఉందిగా, కనీసం అదేలా ఇవ్వు, తాగే సత్తాను. నా భక్తి నీకు కనబడితే నీ శక్తి నాకు కనబడాలా? నేను నిజంగా నాగమ్మ భక్తురాలనే అయితే నువ్వు నాకు దర్శనం ఇవ్వాలా? లేదంటే నాకే జన్మతో తీసుకుపో, తీసుకుపో నన్ను. నీ దగ్గరికి నన్ను తీసుకుపో, తీసుకుపో.